7th క్లాస్ 6th లెసన్ పిలుపు గేయం అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాము. పల్లెటూళ్ళు చల్లగుండగా ఎల్ల తావుల చల్లదనమే, కళ్ళ కపటములెరుగనట్టి పల్లెలను కాపాడరమ్మోయ్. అన్నదాతవు రైతు బిడ్డకు ఉన్న ఆపదలరసి నీవు, అన్ని విధముల సహకరించగా అన్నవై పరిగెత్తి రావోయ్. వస్త్రకారుడు నేత బిడ్డ వసతి లేని పల్లె కూలి, మసల లేఖను డస్సిపోయిన గ్రామసీమకు తరలవోయ్. కండలన్నీయూ పిండుకున్నా నిండదోయి కడుపు వారికి, అండలేకను యున్న ప్రజలను కృంగకుండగా చూడవోయ్. ధాన్యలక్ష్మితో వెలిగే పల్లెలు, పాడి పంటల కులుకు సీమలు, నేడు బ్రోడోయి నిలిచియున్న గ్రామసీమల గతుల గనవోయి. నేటి భారతదేశమునకు పల్లె సీమలే పట్టుగొమ్మలు, అట్టి పల్లెల వృద్ధి కొరకై గట్టి దీక్షను పూనుమోయ్. పిలుపు పాఠం యొక్క సారాంశాన్ని ఇప్పుడు మనం చూసేద్దాం. పిలుపు పాఠంలోని మొదటి గేయం యొక్క అర్థాన్ని ఇప్పుడు మనం చూసేద్దాం. గ్రామాలు చల్లగా ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉండడం, చెట్లు తాటి తోటలు ఇచ్చే చల్లటి వాతావరణం, మోసం కపటం తెలియని అమాయక స్వభావం కలిగి ఉండడం, మన పల్లెలను కాపాడండి అని విజ్ఞప్తి చేయడం. ఇది మొదటి గేయం యొక్క అర్థం. ఇప్పుడు రెండవ గేయం యొక్క అర్థాన్ని చూసేద్దాం. ఆహారం పండించే రైతు కుమారునికి ఎదురైన కష్టాన్ని తెలుసుకొని నీవు అన్ని రకాలుగా సహాయం చేయాలి, అన్నలాగా పరిగెత్తుకుంటూ వచ్చి సాయం చేయి. ఇది రెండవ గేయం యొక్క అర్థం. ఇప్పుడు మూడవ గేయం యొక్క అర్థాన్ని మనం చూసేద్దాం. బట్టలు నేసే నేతకారి కుమారుడు, సౌకర్యాలు లేని గ్రామ కూలి, జీవనాన్ని కొనసాగించలేక తన ఊరిని వదిలి గ్రామ చివర ప్రాంతానికి తరలి వెళ్ళిపోవడం. ఇది మూడవ గేయం యొక్క అర్థం. ఇప్పుడు నాలుగవ గేయం యొక్క అర్థాన్ని చూసేద్దాం. ఎంత కష్టపడి పనిచేసినా ఎంతగా శ్రమించినా వీరి ఆకలి తీర్చలేం అని అర్థం. వారికి ఎవరూ సహాయం చెయ్యకుండా, ఎలాంటి తోడ్పాటు లేకుండా, అలాంటి బాధలో ఉన్న ప్రజలు మరింత కష్టాల్లో పడకుండా వారిని కాపాడి చూసుకోవాలి అని అర్థం. ఐదవ గేయం యొక్క అర్థాన్ని చూసేద్దాం. ధాన్యం సమృద్ధిగా ఉండి పంటలతో సంపన్నంగా వెలిగిన గ్రామాలు, పాలు పంటలతో కలకలలాడిన ప్రాంతాలు ఇప్పుడు క్షీణించి నిర్జీవంగా మారిపోయి చలనం లేకుండా నిలిచిపోయిన ఆ గ్రామ ప్రాంతాల పరిస్థితిని గమనించండి, వాటి దుస్థితిని చూడండి అని అర్థం అన్నమాట. ఇప్పుడు మనం ఆరవ గేయం యొక్క అర్థాన్ని చూసేద్దాం. ఈరోజు భారతదేశానికి గ్రామాలే ప్రధాన బలం, ఆధారం, ఆధార స్తంభాలు. అలాంటి గ్రామాల అభివృద్ధి కోసం దృఢమైన సంకల్పం తీసుకోండి, పటిష్టమైన ప్రతిజ్ఞ చెయ్యండి. ఇది ఆరవ గేయం యొక్క అర్థం. ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే గ్రామాలను పల్లెలను అందరూ కలిసి కాపాడుకోవాలి, మన రైతులను నేతకారులను కూడా అందరం కలిసి ఆదుకోవాలి అని ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. నా వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోని పూర్తిగా చూసినందుకు